ఈరోజు ఇడ్లీ సాంబార్ అండి మా ఇంట్లో. ఇది పోపు దినుసులు వేసాను, ఇది ఎండుమిర్చి వేసాను, ఇది ఉల్లిపాయలు వేసాను, కరివేపాకు ఉల్లిపాయ అండి. సాంబార్కి బెల్లం వేయకుండా ఇడ్లీ సాంబారు ఎలా చేసుకోవాలో ఈరోజు సాంబార్ చూపిస్తున్నానండి. ఈ సాంబార్ని మీరు చూడాలండి ఎలా ఉంటుందో. ఇడ్లీ కూడా ఉన్నాయి, దోసపిండితో ఇడ్లీ అండి, దోసపిండితో ఇడ్లీ అండి. ఉల్లిపాయలు ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే సాంబారు బాగోదు. ఉల్లిపాయ సగం ఉడకాల, టమాటా కూడా సగం ఉడకాలి అంతే. అప్పుడు మనం వీడియో తీసుకున్నప్పుడు కూడా చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది. నా ఒక్కదానికే కదండి. ఇదిగోండి టమాటా వేసాను, పప్పు వేసి చింతపండు, కారం, పసుపు అన్నీ వేయాలండి. అప్పుడు సాంబార్ బాగుంటుంది. ఇన్స్టాగ్రామ్ వాళ్ళు అడిగారండి వంటలు చేసి అవి పెట్టమని, వంటలు చేస్తున్నానండి. నేను ఇన్స్టాగ్రామ్ వెళ్ళినట్టు కానీ యూట్యూబ్ కానీ వెళ్తే సూపర్గా ఉంటుందండి నాది యూట్యూబ్. మరి కడుపుతూ ఉన్నప్పుడు మా అమ్మని పక్కన వాళ్ళు తీసుకొచ్చారండి, అందుకని ఇదిగో కొద్దిగా పసుపు వేసాను, కొద్దిగా కారం వేసాను. సాంబార్కి అండి, ఇడ్లీ సాంబార్ అండి. వీడియో తీసేవాళ్ళు లేరు, స్టిక్ పెట్టి తీసేది రాదు నాకు. మీరేమో చింతపండు వేసానండి, అది చేయండి ఇది చేయండి అంటారు. నాకేం వంట చేయండి రాదు. మా వంటిల్లేమో చక్కగా ఉండదు. నేను ఒక్కదాని వంటలు ఎంత ఉంటాయండి. ఆ వీడియో తీయాలంటే చాలా కష్టం ఉంటుంది. మీరు వీడియో తీయంటున్నారు. ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకుంటే పులుసుల్లో కానీ వీటిల్లో కానీ చాలా బాగుంటుందండి. మనం బెల్లం వేసుకోకుండా సాంబార్ చేద్దాము. ఇప్పుడు పప్పు పోసేద్దామండి. కారం పసుపు అన్నీ వేసాం కదండి, పప్పు పోసేసి సాంబార్ అండి, ఇడ్లీ సాంబారు. టమాటా తక్కువ, చింతపండు తక్కువ అన్నీ వేసుకోవాలండి దీంట్లో. ఇదిగో సాంబార్ పొడి వేస్తున్నాను. ఈ సాంబారు చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి. సాంబార్ ఇడ్లీ తినేవాళ్ళు ఎవరు ఎంతమంది ఉన్నారో చెప్పండి. చూడండి సాంబార్ ఎంత బాగా ఉడుకుతుందో. అప్పుడు కన్నప్పుడు మా అమ్మ నన్ను పక్కన వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చారండి. ఇన్స్టాగ్రామ్ వాళ్ళ కోసం చెప్తున్నాను. యూట్యూబ్ వాళ్ళకి లైకులు సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకి, కామెంట్స్ పెట్టే వాళ్ళకి లైకులు సబ్స్క్రైబ్ చేస్తున్నానండి. మీరు కూడా నా కోసం చేయండి లైకులు సబ్స్క్రైబ్లు ప్లీజ్ అండి. ఇలా చూడండి సాంబార్ ఇడ్లీ ఎంత బాగుందో. ఇడ్లీలోకి సాంబార్లు వేసుకొని ఇడ్లీలు చాలా బాగా తింటే చాలా బాగుంటుందండి. సాంబార్ నానబెట్టి దీంట్లో వేసుకొని కారప్పొడి సాంబారు ఇడ్లీ. ఇదిగో చూడండి ఇడ్లీ చూడండి. ఇలాగా నేను సాంబార్ ఇడ్లీ చేసుకున్నానండి ఈరోజు పొద్దున్నే. నా కోసం లైకులు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. నేనైతే మీ వీడియోలోకి రాలేను, ఎందుకంటే వీడియో తీయండి నాకు రాదు కదా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కారప్పొడి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ప్లీజ్ అండి.